హలో అండి, పెళ్ళిళ్ళలో చేసే గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది కదా. సేమ్ అలాంటి రుచితోనే ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు. తప్పకుండా మీరే అంటారు, చాలా బాగుంటుంది. ఒక కడాయిలో ఒక అరకప్పు వరకు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకొని వేగనివ్వాలి. అందులోనే మంటని సిమ్లోనే ఉంచి ఈవెన్గా వేయించుకోవాలి. పల్లీలని మాడనివ్వద్దు. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక పావు కప్పు వరకు నువ్వులను కూడా వేసుకొని వేగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఆ వేడికే నువ్వులు వేగిపోతాయి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని, కాస్త ఎక్కువే పడుతుంది, ఒక అరకప్పు వరకు ఆయిల్ని వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి వేగాక పసుపు వేసుకొని వేగనివ్వాలి. మనం ముందుగానే నల్ల వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సెమీ హాఫ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నవి సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలి, లేదంటే బ్లాక్ అయిపోతాయి. సోక్ చేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ను వేసుకొని మగ్గించుకోవాలి కాస్త. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు పావు వంతు వరకు మగ్గిపోయి ఉంటాయి, కలిపేసుకోవాలి. విరగకుండా మూత తీసి గరిటెతో కలిపేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత 70% వరకు కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్చర్ని వేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ ఉంటుంది కదా, దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఏం వాడలేదు, ఒక 2-3 ఎండుమిర్చి వేసాను. తర్వాత కారం వేస్తాను. మీకు కావాలంటే మిక్సీ పట్టేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, సరిపోతుంది కారం అందులో. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. మసాలా మొత్తం వంకాయలకు పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మంటని సిమ్లోనే ఉంచి ఉడకనివ్వాలి. స్మెల్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఉప్పు మిక్సీ పట్టినప్పుడు వేసాను పల్లీల మిక్సర్లో. ఇంకొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసాను, అంతే, కలిపేసుకోవడమే. ఈ విధంగా కలిపేసుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి, అది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్నాక ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అన్నట్టు, వంకాయ కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అంతే, చూసారు కదా, వంకాయ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా వేసుకోవచ్చు. అంతే, చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేశాక ఎంత బాగుందో. ఆయిల్ అనేది పైకి తేలి చాలా జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంది కదా. గ్రేవీ కూడా చాలా బాగుంది. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. ఇక్కడ నేను వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. నో ఫెయిల్ రెసిపీ అన్నమాట ఇది. కాకపోతే వంకాయలు ఉడికేటప్పుడే చూసుకోవాలి, ఒక్కోసారి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, గమనిస్తూ చేయాలి. హెల్దీ లంచ్ రెసిపీ నాకైతే రెడీ అయిపోయింది. మరి మీరేంటో చెప్పండి.